ఓం శాంతి. ఈరోజు 23 ఫిబ్రవరి మురళీ సారాంశము. मीठे बच्चे तुम प्यार से कहते हो मीठे बाबा, तो मुख में रस आ जाता है. ईश्वर व प्रभु कहने से वह रस नहीं आता. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, మీరు చాలా ప్రేమగా అంటున్నారు మధురమైనటువంటి బాబా. మరి ఎప్పుడైతే మధురమైన బాబా అని అంటున్నామో అప్పుడే మన యొక్క ముఖంలో ఆ సంతోషం, ఆ అనుభూతి అనేది కలుగుతుంది. ఈశ్వరుడా, ప్రభువా అని అన్నప్పుడు అలాంటి అనుభూతి, అలాంటి రసాస్వాదన ఏమీ అనిపించదు అంటున్నారు. ప్రశ్న హై, కౌన్ సా దందా సర్వశక్తివాన్ బాప్ కా హై, మనుష్యోం కా నహీ. ఏ వ్యాపారం కేవలం సర్వశక్తివంతుడైనటువంటి బాబాది మాత్రమే, మనుషులది కాదు అంటున్నారు. उत्तर है, पतित आत्माओं को पावन बनाना, सारे विश्व को नया बनाना, यह धंधा बाप का ही है. పతితమైన ఆత్మలను పావనంగా తయారు చేయడం, మొత్తం విశ్వాన్ని కొత్తదిగా తయారు చేయడం, ఈ వ్యాపారం కేవలం ఒక బాబాది మాత్రమే అంటున్నారు. బాప్ హీ పావన్ బన్నేకి శక్తి దేతే హై. బాబానే మనందరినీ పావనంగా తయారు చేసే శక్తి మనకిస్తూ ఉన్నారు. ఎహ దందా మనుష్య నహీ కర్ సక్తే. ఈ వ్యాపారం మానవులు ఎవరు కూడా చెయ్యలేరు. మనుషుతో సమస్తే హే భగవాన్ జో చాహే వహ కర్ సక్తా హే. మనుషులైతే ఏమనుకుంటూ ఉంటారు, భగవంతుడు ఏది కావాలనుకుంటే అది చేయొచ్చు, చెయ్యగలరు అని. హమారీ బీమారీ బీ ఠీక్ కర్ సక్తా హే. మా యొక్క జబ్బును కూడా సరి చేయగలరు అని అంటూ ఉంటారు. బాబా कहते हैं मैं ऐसी ఆశీర్వాద్ नहीं करता. బాబా ఒక్కటే చెప్తున్నారు, పిల్లలు నేను ఇలాంటి ఆశీర్వాదం అయితే చెయ్యను అంటున్నారు. मैं तो पावन बनने की युक्ति बताता. బాబా అయితే మనందరినీ పావనంగా తయారు చేసే యుక్తిని తెలియజేస్తూ ఉన్నారు. గీత్ హే జాగ్ సజనియా జాగ్, మేల్కోండి ప్రియురాల్లారా మేల్కోండి. ఓం శాంతి. बेहद का बाप बच्चों को जगाते हैं, मात पिता जिससे सुख मिलने का है वह आकर अंधियारी रात से जगाते हैं. तुम मात पिता के बच्चे हो, जानते हो हम घोर अंधियारे में थे, अब जाग रहे हैं. బేహద్ తండ్రికి మనం అందరం కూడా పిల్లలం. మరి తండ్రిని ఇప్పుడు మనం కలుసుకుంటూ ఉన్నాం. బాబా వచ్చి మనందరినీ కూడా మేలుకొల్పుతూ ఉన్నారు. ఇప్పుడు అంధకార రాత్రిలో ఉన్నాం. तो सारी ईश्वरीय फैमिली है, सारी दुनिया के जो मनुष्य मात्र और यह सारी दुनिया है, यह है गॉड फादर की ఫ్యామిలీ. మొత్తం ప్రపంచమంతా కూడా భగవంతుడి యొక్క సంతానమే, ప్రపంచమంతా భగవంతుడి యొక్క పిల్లలే. ఇప్పుడు సంగమ యుగంలో మనం డైరెక్ట్గా ఈశ్వరీయ ఫ్యామిలీ మెంబర్స్గా అయ్యాము. తల్లి తండ్రి యొక్క పాలన పొందుతున్నాం. నిన్ననే బాబా చెప్పారు కదా, ప్రపంచంలో అందరూ తల్లి తండ్రి తండ్రి అనేది అందరూ పిలుస్తారు, కానీ వాళ్ళకి ఆ పాలన యొక్క అనుభవం మాత్రం ఎవరికీ లేదు. మనం పొందుతూ ఉన్నాం. अब गॉड फादर बिगर अपनी स्त्री के बच्चे कैसे पैदा करे. काश भारतवासी कहते हैं तुम माता पिता, तो यह हो गई फैमिली. वह तो सिर्फ गाते हैं. మరి బాబా అంటున్నారు, ఇలా మీరు పిలుస్తూ ఉన్నారు కదా తల్లి తండ్రి అని. శివ బాబా మనకు తల్లి తండ్రి ఉన్నారు. బాబా ఇప్పుడు మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది ఈశ్వరీయ ఫ్యామిలీ ఉంది. ఇక్కడ మనం ప్రాక్టికల్గా తల్లి తండ్రి వారిగా అవుతూ ఉన్నాం. జాగో బచ్చే ఔర్ బచ్చియా అబ్ రాత్ పూరీ హోతీ హే. ఏమంటున్నారు బాబా, మేల్కోండి ప్రియురాల్లారా మేల్కోండి, ఇప్పుడు ఈ రాత్రి పూర్తి కావస్తుంది అని చెప్తూ ఉన్నారు. बल कितने भी वेद शास्त्र पढ़े हैं परंतु समझते नहीं. जो समझते हैं वह अच्छी कमाई करते हैं. భలే వారు ఎన్నో వేద శాస్త్రాలు చదివి ఉండవచ్చు, కానీ అర్థం మాత్రం ఏమీ చేసుకోరు. బాబా అంటున్నారు, ఇప్పుడైతే మీరు మంచి సంపాదన చేసుకుంటూ ఉన్నారు. జో బేసమజ్ హోతే హే వహ దివాలా మారతే హే. ఎవరైతే బేసమజ్గా ఉంటారో వారు దివాలా తీస్తారు.
बाप कहते हैं बच्चे మాయా ने तुमको कितना बेसमझ बना दिया है. బాబా ఒక్కటే చెప్తున్నారు, పిల్లలు మాయ ఎంత బేసమజ్గా తయారు చేసేసింది. एक तरफ कहते हो ओ गॉड फादर, दूसरी तरफ कहते परमात्मा सर्वव्यापी है. ఒకవైపు అంటారు ఓ గాడ్ ఫాదర్ అని, మరొక వైపు అంటారు పరమాత్ముడు సర్వవ్యాపకుడు అని. एक तरफ कहते हो सभी मनुष्य मात्र बाई बाई है अथवा हम एक बाप के बच्चे हैं. ఒకవైపు అంటారు అందరూ బాయి బాయి అని, మనమంతా ఒక తండ్రి పిల్లలం ఉన్నాం. फिर कह देते जिधर देखता हूँ तू ही तू है అర్థాత్ వి ఆర్ ఆల్ ఫాదర్స్. ఇంకా ఎక్కడ చూస్తే అక్కడ అంతా భగవంతుడే భగవంతుడు అని అంటూ ఉంటారు. మనం అందరం కూడా భగవంతుడి యొక్క సంతానం ఉన్నాం. अब बाप कहते हैं बच्चे तुम जानते हो हम आते ही है परम धाम से. మనం అందరం ఎక్కడి నుండి వస్తాము? పరంధామం నుండి వస్తాం. सभी धर्म वाले किसी न किसी भाषा में कहते हैं ओ गॉड फादर. మరి అన్ని ధర్మాల వారు కూడా ఏదో ఒక సందర్భంలో అంటూ ఉంటారు కదా ఓ గాడ్ ఫాదర్ అని. तो फादर मदर की फैमिली हुई ना. बाप कहते हैं जिसको तुम याद करते हो उसका ఆక్యుపేషన్ తో జాననా चाहिए ना. బాబా అంటున్నారు ఎవరినైతే మీరు జ్ఞాపకం చేస్తారో వారి యొక్క ఆక్యుపేషన్ కూడా తెలుసుకోవాలి కదా. उसने इतनी बड़ी सृष्टि रची, बाप में मेरा सारा ज्ञान है. उनको ही ज्ञान का सागर నాలెడ్జ్ఫుల్ कहा जाता है. బాబాలోనే మొత్తం జ్ఞానం ఉంది. బాబానే ఏమంటున్నాం జ్ఞాన సాగరుడు నాలెడ్జ్ఫుల్ అని అంటూ ఉన్నాం. कहते भी है वह सत्य है, सच बोलने वाला है और सदैव अमर है. బాబా ఎవరు అంటే సత్యం, సత్యం తెలియజేసేవారు. సదా అమరులు ఉన్నారు. అమర్ కథ సునాతే హే, మనందరికీ కూడా అమర కథను వినిపిస్తూ ఉన్నారు. అవి తుమ్ జాన్తే హో अमरनाथ शिव बाबा हमको अमर कथा सुनाकर अमर लोक का मालिक बना रहे हैं. మరి అమరనాథుడైనటువంటి శివ బాబా మనందరికీ అమర కథను వినిపించి అమర లోకానికి యజమానిగా తయారు చేస్తూ ఉన్నారు. जो भी पढ़ने वाले बच्चे और बच्चियां होंगे किसके बच्चे? मात पिता के. మరి ఎవరైతే పిల్లలు అందరూ ఉన్నారో అందరం కూడా ఎవరి సంతానం? మమ్మ బాబా యొక్క సంతానం కదా. तुम सब पार्वतिया हो, तुमको अमर कथा सुना रहे हैं. మనం అందరం కూడా పార్వతులం. బాబా మనందరికీ అమర కథను వినిపిస్తూ ఉన్నారు. आज से 5000 वर्ष पहले पैराडाइज था. सृष्टि का यह नाटक फिरता रहता है. మరి ఇప్పటి నుండి 5000 సంవత్సరాల క్రితం ఇది ప్యారడైజ్ గా ఉండేటువంటిది. సృష్టి నాటకం పునరావృతం అవుతూ ఉంటుంది. పాతది కొత్తదిగా, కొత్తది పాతదిగా ఇలా తిరుగుతూనే ఉంటుంది. स्वास्तिका के भी 4 भाग बनाए हैं. अब तुम्हारी चढ़ती कला है. गाते हैं चढ़ती कला तेरे बाने. सभी मनुष्य मात्र तमो प्रधान दुख से छूट सतो प्रधान बन जाते हैं అంటూ ఉంటారు కదా. చెడితి కళ తేరే బానే సర్వకా బలా అంటే మనం ఎక్కే కళలో వెళ్ళడం వలన మొత్తం ప్రపంచానికి మేలు జరుగుతుంది. ప్రపంచం అంతా పావనంగా తయారవుతూ ఉంది కదా. బాబా ఇప్పుడు మనందరినీ దుఃఖాల నుండి విడిపిస్తూ ఉన్నారు. సతో ప్రధానంగా మనల్ని తయారు చేస్తున్నారు. మొత్తం సృష్టి ఇప్పుడు తమో ప్రధానం అయిపోయింది. బాబా దీన్ని సతో ప్రధానంగా తయారు చేస్తూ ఉన్నారు. परमपिता परमात्मा व सिर्फ ईश्वर कहने से बाबा का रस नहीं मिलता. కేవలం పరంపిత పరమాత్మ అని ఊరికే ఈశ్వరుడా అని అనడంతో అయితే ఆ రసం లభించడం లేదు కదా, ఆ అనుభూతి కలగడం లేదు. बाबा कहने से वर्षे की खुशबू तब आती जब अपने को बच्चा समझते. మరి తండ్రి అన్నప్పుడు కూడా ఆ ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే స్వయాన్ని వారి యొక్క సంతానంగా గుర్తించినప్పుడు. हम बाबा के बच्चे हैं, यूं तो सभी आत्माएं बच्चे हैं, परंतु अभी बाप ने यह रचना रची है. మనం అందరం కూడా పరమాత్మ యొక్క సంతానం. అందరూ పరమాత్మ యొక్క సంతానమే. शिव बाबा रचयिता, మనం వారి యొక్క రచన ఉన్నాం. कहते हैं पतित पावन सीताराम. सतयुग में लक्ष्मी नारायण नहीं कहेंगे कि पतित पावन आओ क्योंकि वह पावन है. బాబా ఇప్పుడు మనందరినీ పావనంగా తయారు చేస్తున్నారు. అంటూ ఉంటారు కదా పతిత్ పావన్ సీతారాం అని అంటూ ఉంటారు. साधु संत सब गाते रहते हैं. गांधी जी भी गाते थे नई दुनिया नए भारत में नया राम राज हो.
మరి గాంధీ గారు కూడా అంటూ ఉంటారు కదా, కొత్త భారతదేశం, కొత్త రామరాజ్యం ఏర్పడాలి అని. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే సత్యయుగంలో. గాంధీ గారు జాతిపిత కలలుగన్న రాజ్యం విశ్వపిత పరమాత్ముడు తీసుకురాగలుగుతారు. हाथ में गीता उठाते थे क्योंकि जानते हैं गीता से ही महाविनाश हुआ और नई दुनिया स्थापना हुई. గాంధీ గారు కూడా గీతను అధ్యయనం చేసేవారు. ఎందుకంటే గీత ద్వారానే మహావినాశనం జరిగింది, కొత్త ప్రపంచ స్థాపన జరిగింది. గీతా హే సర్వశాస్త్రమయీ శిరోమణి, గీతా మాత. అచ్చా మాతా కా పతి కోన్? భగవాన్. మరి గీతా మాత అంటున్నాము, సర్వశాస్త్రమయీ శిరోమణి అని అంటున్నాం. మరి ఆ మాతకు పతి ఎవరు? భగవంతుడు అని అంటారు. వహీ పతితోంకో పావన్ బనానే వాలా హై. మరి బాబానే ఎవరు అంటే పతితమైనటువంటి ఆత్మలను పావనంగా తయారు చేసేవారు. భగవాన్ వాచ్ కృష్ణుకో పతిత్ పావన్ నహీ కహెంగే. భగవాన్ వాచ ఉంది. శ్రీకృష్ణునైతే ఎవరు కూడా పతిత పావనుడు అని అనలేరు. మనుషుతో కవి పతిత్ సే పావన్ బనానా సకే. మనుషులైతే ఎప్పుడు కూడా ఎవరిని పతితుల నుండి పావనంగా తయారు చేయలేరు కదా. अब तुम मीठे मीठे बच्चे कहते हो आत्मा परमात्मा अलग रहे, कहते हैं महान आत्मा पुण्यात्मा, ऐसे तो नहीं कहते महान परमात्मा, फिर अपने को शिवोहम परमात्मा आदि क्यों कहते हैं. ఇంకా బాబా అంటున్నారు మహాన్ ఆత్మ పుణ్యాత్మ అని అంటూ ఉంటారు, అంతేగాని మహాన్ పరమాత్మ అని అనరు కదా. స్వయాన్ని శివోహోం అని అనుకుంటూ ఉంటారు. అంటే నేనే భగవంతుణ్ణి, అహం బ్రహ్మాస్మి అని ఇలా కూడా పిలుచుకుంటూ ఉంటారు. పుణ్యాత్మ పాపాత్మ कहते हैं फिर निर्लेप क्यों कहते हैं. तुम ब्राह्मणों ने 84 जन्म लिए हैं, భారత్ పర్ హీ సారా ఖేల్ హే. ఇప్పుడు మనం బ్రాహ్మణులం, పూర్తి 84 జన్మలు తీసుకుంటూ ఉన్నాం. మొత్తం భారతదేశం పైన ఈ ఆట అనేది ఉంటుంది. यह शिव बाबा ही समझाते हैं ब्रह्मा नहीं, ब्रह्मा को तो बैल बना दिया है. శివ బాబానే ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థం చేయిస్తున్నారు, బ్రహ్మ అయితే కాదు కదా. फिर ब्रुकुटी में शिव दिखाया है, शिव की सवारी ब्रुकुटी में रहती है. कोई पित्र आदि खिलाते हैं, आत्मा को बुलाते हैं, वह भी आकर बाजू में बैठती है. ఇంకా ఎవరైనా మరణించినట్లయితే వారి పేరు మీద తద్దినాలు చేస్తూ ఉంటారు, ఆత్మను ఆహ్వానిస్తారు. పూర్వకాలంలో అయితే బ్రాహ్మణుడి యొక్క శరీరంలో ఆహ్వానించేవారు. వారిప్పుడు ఏ జన్మలో అయితే ఉన్నారో అక్కడి యొక్క విషయాలు తెలుసుకునేవారు అడిగి. బాబా అంటున్నారు ఇలా ఉండేది పూర్వకాలంలో. ఆ ఆత్మ కూడా ఎలా బ్రాహ్మణుడి యొక్క బ్రుకుటిలో వచ్చి ఉండేది. ఆత్మతో ఏక్ స్టార్ హే, తుమ్ జాన్తే హో యహ బేహద్ కా బడా ఖేల్ హే. ఆత్మ అయితే ఒక జ్యోతిర్బిందు స్వరూపం. ఇదంతా ఒక బేహద్ పెద్ద ఆట ఉంది. సెకండ్ సెకండ్ జో పాస్ హోతా హే వహ మనుష్య డ్రామా కే ఆధార్ పర్ యాక్ట్ కర్తా హై. మరి ఒక్కొక్క సెకండ్ ఏదైతే పాస్ అవుతుందో ఇదంతా డ్రామా అనుసారంగానే జరుగుతూ ఉంటుంది. మనుష్య 84 జన్మ कैसे लेते हैं, सभी 84 జన్మ नहीं लेते, कोई तो अभी भी ऊपर से आते रहते हैं. ఎలా 84 జన్మలు తీసుకుంటారు, ఇప్పటికీ కూడా కొందరు ఇంకా ఆత్మలు పరంధామం నుండి వచ్చేవారే ఉన్నారు. ఆ బాబా कहते हैं जाग सजनिया, कन्या जब शादी करती है तो उनके सिर पर मटकी रख उसमें दीवा जगाते हैं. బాబా అంటూ ఉన్నారు ప్రియురాళ్ళారా మేల్కోండి, ఇంకా అజ్ఞాన నిద్రను వీడండి అని బాబా అంటూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో ఎలా ఆచారం ఉంటుంది వివాహ సమయంలో అంటే కన్యలకి తలపైన ఒక కుండ లాంటిది అలా పెట్టి దానిపైన దీపం వెలిగిస్తారు. बाप कहते हैं तुम्हारी आत्मा की ज्योत का गुरुत अब खत्म हो गया है, अब मुझे याद करो तो गुरुत बढ़ते बढ़ते दीवा जग जाएगा. బాబా ఒకటే చెప్తున్నారు, పిల్లలు మీ ఆత్మా దీపం ఇప్పుడు ఆరిపోయింది, బాబాను జ్ఞాపకం చేయండి. బాబాను జ్ఞాపకం చేస్తూ చేస్తూ మీ యొక్క ఆత్మా జ్యోతి అనేది ఇంకా ఇప్పుడు వెలుగుతూ ఉంటుంది, సదా వెలుగుతూ ఉంటుంది. वह निराकार बाप ही क्रिएटर, डायरेक्टर और मुख्य एक्टर है. याद किसको करते हैं, क्या ब्रह्मा को, विष्णु को? नहीं, दुख में सब याद करते हैं गॉड फादर को. మరి బాబా అంటున్నారు
శివబాబానే క్రియేటర్, డైరెక్టర్ మరియు ముఖ్యమైన యాక్టర్ ఉన్నారు. అందరూ కూడా ఎవరిని జ్ఞాపకం చేస్తారు? బ్రహ్మనా, విష్ణువునా? కాదు కదా. దుఃఖంలో అందరూ భగవంతుడిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. యహ దుఃఖ్ సుఖ్ హార్ జీత్ కా ఖేల్ హే, మాయా హార్ ఖిలాతీ హే, బాప్ జీత్ పెహనాతే హే. ఇది సుఖం, దుఃఖం, ఓటమి, గెలుపుల యొక్క ఆట ఉంది. మాయ మనల్ని ఓడింపజేస్తూ ఉంటుంది. బాబా మనల్ని విజయం వైపు తీసుకెళ్తారు. బాబానే సర్వశక్తివంతుడు. ऐसे नहीं कि मैं बीमार हूँ, भगवान आशीर्वाद करे तो मैं ठीक हो जाऊं, मैं कोई यह దందా करने नहीं आया हूँ. బాబా అంటున్నారు ఈ విధంగా, నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను అని ఇలా అంటూ ఉంటారు కొందరు. బాబా అంటున్నారు నేనేమి అనారోగ్యాన్ని తొలగించడానికి రాలేదు కదా. భగవంతుడు సర్వశక్తివంతుడైనంత మాత్రాన భగవంతుడికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని పరిధులు ఉంటాయి. ఇంకా వాటికి కట్టుబడి ఉంటారు. అలా భగవంతుడు అంటే ఎవరి అనారోగ్యాన్నైనా నయం చేస్తారు, ఏ జబ్బునైనా తొలగిస్తారు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు, ఇలాంటి మిరాకిల్స్ చేస్తారు అని చాలామంది భావిస్తూ ఉంటారు, ఆశిస్తూ కూడా ఉంటారు. బాబా అంటున్నారు అది కాదు కదా, బాబా వచ్చింది ఆత్మలను పావనంగా తయారు చేయడం కోసం. माला भी है ना, अब तुम जान गए हो कि हम ईश्वरीय फैमिली है. जैसे शिव बाबा की महिमा अपरम अपार है, वैसे रचना की महिमा भी अपरम अपार है, वैसे भारत की महिमा भी अपरम अपार है. भारत में हीरे जवाहरों के महल थे. गॉड क्रिएटर है तो मदर भी चाहिए. जब तुम यहाँ बैठे हो तो पहले बाप की याद आनी चाहिए. फिर ब्रह्मा विष्णु शंकर सूक्ष्म वतन वासी की బ్రహ్మ ద్వారా స్థాపన హో రహీ హే. బాబా ఇప్పుడు మనందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. బ్రహ్మ విష్ణు శంకర్లు అంటే సూక్ష్మవతన్ వాసి, బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఈశ్వరీయ ఫ్యామిలీ వారిగా ఉన్నాము. ఫిర్ దైవీ ఫ్యామిలీ బనేంగే సోబీ సంగం యుగ్ పర్. ఆ తర్వాత మనం దైవీ ఫ్యామిలీ వారిగా అవుతాం, అది కూడా సంగమ యుగంలోనే. सूर्यवंशी चंद्रवंशी विराट रूप का चित्र भी है ना, सिर्फ चोटी नहीं दिखाया है. सूर्यवंशी चंद्रवंशी विराट चित्रम కూడా ఉంది కదా. देवता क्षत्रिय, परंतु देवताओं के पहले क्या था? अब बेहद का बाप कहते हैं मन मनावो. బాబా అంటున్నారు దేవతలు, క్షత్రియులు, వైశ్యులు ఇలా రకరకాల వర్ణాల గురించి చెప్తూ ఉంటారు. బేహద్ బాబా ఇప్పుడు మనకు అర్థం చేయిస్తున్నారు. मनमना भवान, मेरे साथ बुद्धि का योग लगावो और बेहद का वर्षा ले लो. ఒక్క బాబాతో బుద్ధి యోగం జోడించాలి మరియు బేహద్ వారసత్వాన్ని తీసుకోవాలి. జన్మ జన్మాంతరాలుగా తీసుకుంటూనే వచ్చాం. సత్యుగ్ త్రేతా తక్ 21 జనం బేహద్ కా వర్షా లియా తా. సత్య త్రేతాయుగాలలో 21 జన్మల వరకు బేహద్ వారసత్వాన్ని తీసుకొని ఉన్నాం. అబ్ తో కుచ్ నహీ హే, ఫిర్ బాప్ సే లేనా హే. ఇప్పుడైతే ఏమీ లేదు కదా, మళ్ళీ బాబా నుండి తీసుకోవాలి. వహతో कहते పరమాత్మ నామ్ రూప్ సే న్యారా హై, వహ కైసే యహా ఆయేగా. ఏమంటూ ఉంటారు? పరమాత్ముడు నామరూపాలకు అతీతమైన వారు అంటారు, వారెలా ఇక్కడికి వస్తారు అని. అరే గీతా మే హే శ్రీమద్ భగవద్గీత, భగవాన్ వాచ్ కృష్ణకో భగవాన్ నహీ మానేంగే. గీతలోనే ఉంది కదా శ్రీమద్ భగవద్గీత అని, భగవాన్ వాచ ఉంది. కృష్ణుణ్ణి భగవంతుడు అని ఇంకా వారేం అందులో రాయలేదు కదా, అలా ఏం వర్ణన లేదు కదా. ఎందుకంటే భగవంతుడి యొక్క పరిచయం కూడా గీతలోనే ఉంది. భగవాను వాచ అని ఉంది, శ్రీకృష్ణ వాచ అని లేదు. తర్వాత అదే భగవద్గీతలో కూడా తెలియజేశారు ఏమని అంటే భగవంతుడు అంటే ఎవరు అని. అభోక్త, శర్వి, అకాయ, అవ్యక్త. శ్రీకృష్ణుడైతే దేహదారి, తల్లిదండ్రులు ఉన్నవారు. శ్రీకృష్ణుడు అందరితో వ్యవహారంలో, సంబంధంలో వచ్చినవారు కాబట్టి వారికి అభోక్త, శరీరి, అకాయ, అవ్యక్త అని అనలేం కదా. కాబట్టి బాబా అంటున్నారు నామరూపాలకు అతీతుడు కాదు. భగవంతుడికి మనలాంటి నామం లేదంతే, మనలాంటి రూపం లేదు. భగవంతుడిది కర్తవ్యవాచక నామం, మిగతా నామాలన్నీ గుణవాచక నామాలు. ఏ సబ్ డ్రామా మే నోంద్ హే, సబ్ హే నిరాకార్ జ్ఞాన్ కా సాగర్. ఇవన్నీ డ్రామాలో ఇమిడి ఉన్నాయి. భగవంతుడు ఎవరు అంటే నిరాకారుడు, జ్ఞాన సాగరుడు.
फिर पीछे जो राज्य करते हैं उनकी महिमा अलग है। सर्वगुण संपन्न 16 कला संपूर्ण इस समय है सब हिंसक काम कटारी चलाने वाले। బాబా అంటున్నారు సర్వగుణ సంపన్నులు 16 కళల సంపూర్ణులు ఈ సమయంలో అయితే అందరూ హింసాయుతమైనటువంటి వారే ఉన్నారు, అందరూ కామ్ కటారి నడిపించే వారే ఉన్నారు। లక్ష్మీ నారాయణ కే లియే ఐసే నహీ కహెంగే వహ తో సంపూర్ణ శ్రేష్టాచారి తే। మరి లక్ష్మీనారాయణల కోసమైతే ఎవరు కూడా ఇలా అన్నారు కదా, వారైతే సంపూర్ణ శ్రేష్టాచారి ఉన్నారు। తో బాప్ కి మహిమా అలగ్ హే, హర్ ఏక్ మనుష్య మాత్ర కా అలగ్ అలగ్ పార్ట్ హే। కాబట్టి బాబా యొక్క పాత్ర అయితే పూర్తిగా వేరుగా ఉంది, ప్రతి ఒక్క మానవ మాతృల యొక్క పాత్ర వేరు వేరుగా ఉంది అంటున్నారు। కితనీ చోటీ ఆత్మ ఉన్మే సారా పార్ట్ నూందా హువా, ఎంత చిన్న ఆత్మ, ఆత్మలోనే మొత్తం పాత్ర ఇమిడి ఉంది కదా। హూ మై బీ ఆత్మ పరంతు ముజే సుప్రీం కేతే, మరి శివ బాబా కూడా ఆత్మనే, కాకపోతే ఏమంటున్నాం సుప్రీం అని అంటూ ఉన్నాం। భక్తి మార్గ మే బడా బడా లింగ్ బనాతే హే వహ భీ రాంగ్ హే, మరి భక్తి మార్గంలో కూడా ఏం చేస్తుంటారు, చాలా పెద్ద లింగం తయారు చేస్తుంటారు, అది కూడా రాంగే ఉంది అని బాబా అంటున్నారు। ఆత్మతో సబ్కి ఏక్ జైసీ స్టార్ హే, జ్ఞాన్ సూర్య జ్ఞాన్ చంద్రమా జ్ఞాన్ సితారే భీ హే। ఆత్మ అయితే బాబా అంటున్నారు అందరిది ఒకేలాంటి స్టార్ ఉంది కదా, జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు, జ్ఞాన నక్షత్రాలు। డ్రామా మే ఇతనే పాత్రధారి హే, డ్రామాలో ఇంతమంది పాత్రధారులు ఉన్నారు। హర్ ఏక్ కా అప్నా అప్నా పార్ట్ హే, ప్రతి ఒక్కరిది కూడా ఎవరిది వారిదే పాత్ర ఉంది అంటున్నారు। कैसे यह ड्रामा बना हुआ है इसको कहा जाता है కుదరతీ నాటక్, ఏ విధంగా ఈ డ్రామా తయారయ్యింది అనడాన్ని విధి నిర్ణయం, విధి అని, లీలా అని, నాటకం అని రకరకాలుగా పిలుస్తూ ఉన్నాం। బాకీ వహ నాటక్ తో కామన్ హే 4 घंटे का రీల్ హోగా, ఆ నాటకం అయితే కామనే ఉంది కదా, 4 గంటల లేక 3 గంటలు, ఈ రోజుల్లో అయితే 2.5 గంటలు, 2 గంటలు, గంటన్నర కూడా తీస్తూ ఉంటారు కదా। ఇంకా రీల్తో 5000 వర్ష కాలం, కానీ ఈ డ్రామా యొక్క వ్యవధి మాత్రం 5000 సంవత్సరాలు అని చెప్తున్నారు। ఓ లోగ్ ఫిర్ కహెంగే కలియుగ్ కి ఆయు 4,32,000 వర్ష హే, కితనే గపోడే మారతే హే, ఇంకా వారు ఏమంటూ ఉంటారు కలియుగం ఇంకా కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది, ఇంకా ఇన్ని వేలు అన్ని వేలు అని చెప్తూ ఉంటారు, 32,000 40,000 ఇలా। బాబా అంటున్నారు ఎన్ని గప్పాలు కొడుతూ ఉన్నారు। మౌత్ సామ్నే కడా హే తో భీ ఘోర అంధియారే మే పడే హే, మృత్యు ఎదురుగా ఉంది అయినప్పటికీ బాబా అంటున్నారు ఘోరమైన చీకట్లో ఉన్నారు। బాప్ कहते हैं अब जागो तुम भगत भगवान को याद करते आए हो, अब बाप कहते हैं भक्ति मार्ग खत्म होता है। బాబా ఒక్కటే చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు మేల్కోండి, భక్తి మార్గం అయితే సమాప్తంగా వస్తూ ఉంది। मैं आया हूँ ज्ञान से सोजरा करने, इस समय मनुष्यों में देखो क्रोध कितना है। బాబా వచ్చారు మనందరికీ కూడా వెలుగును ఇవ్వడం కోసం, ఈ సమయంలో చూడండి భక్తి మార్గంలో ఎంత క్రోధం ఉందో, ఎలా ఉందో అంటున్నారు। లడాయి హీ సీక్తే రేతే హే, ఇంకా ఒకరికి మరొకరు ద్వేషము, విద్వేషాలు ఇలాంటివే పెంచుకుంటూ ఉంటారు, ఇంకా ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం చూస్తూ ఉన్నాం। జబ్ రావణ్ రాజ్ షురూ హోతా హే తబ్ యహ్ సబ్ షురూ హోతా హై, ఎప్పుడైతే రావణ రాజ్యం మొదలవుతుందో ఇంక ఇవన్నీ మొదలవుతాయి। सतयुग में तो है ही राम राज, अब बाप कहते हैं मैं तुम बच्चों को राजाओं का राजा बनाता। బాబా అంటున్నారు పిల్లలు మీకైతే చాలా జ్ఞానం ఉంది, బాబా ఇప్పుడు మనందరినీ రాజాది రాజులుగా తయారు చేస్తూ ఉన్నారు। ఫిర్ తుమ్ జబ్ గిర్తే హో తో పావన్ రాజాయే ఫిర్ పతిత్ బన్ జాతే హే, ఎప్పుడైతే మనం పడిపోతామో ఇంకా పావనమైనటువంటి రాజులు పతితమైనటువంటి రాజులుగా మారిపోతారు। అభీ తో వహ భీ నహీ హే, మరి ఇప్పుడైతే కలియుగంలో పతితమైనటువంటి రాజుల యొక్క రాజ్యం కూడా లేదు కదా, అంతా ప్రజారాజ్యం। बाप कहते हैं बच्चे तुम हमेशा समझो कि शिव बाबा इस द्वारा सुना रहा है, जो सुनकर यह महाराजा महारानी बने थे वही अब पतित बने हैं। బాబా ఇప్పుడు మనందరికీ కూడా వినిపిస్తూ ఉన్నారు, మనందరినీ మహారాజా మహారాణిగా తయారు చేస్తూ ఉన్నారు, ఇప్పుడైతే అందరూ కూడా పతితంగా అయిపోయారు।
यह है आसुरी सृष्टि, वह है ఈశ్వరీయ సృష్టి. ఇదంతా ఆసురీ ప్రపంచం, అదంతా दैवी प्रपंचम, ईश्वरीय सृष्टि. राम और रावण नाम मशहूर है. रावण का अर्थ कोई भी समझते नहीं. नर और नारी दोनों में है 5 विकार. तब 10 शीश दिखाते रहते हैं. మరి ఇప్పుడు అందరూ కూడా బాబా అంటున్నారు వికారీగానే ఉన్నారు. అందుకే రావణుడి యొక్క 10 తలలు దేనికి గుర్తు? స్త్రీలో ఉన్న పంచవికారాలు, పురుషుల్లో ఉన్నటువంటి పంచవికారాలకు గుర్తు అంటున్నారు. इसलिए इनको रावण राज्य कहा जाता है. दीप माला में पूजा करते हैं. महालक्ष्मी को 4 भुजाएं देते हैं, 2 లక్ష్మి की 2 నారాయణకి. దీపావళికి కూడా పూజ చేస్తూ ఉంటారు. మహాలక్ష్మికి కూడా 4 భుజాలు చూపిస్తూ ఉంటారు, 2 లక్ష్మివి 2 నారాయణుడివి. बाकी विष्णु कोई और चीज नहीं है. अब तुम राजाओं का राजा बनेंगे. डबल सिरताज. ఇప్పుడు మనం రాజాది రాజులుగా తయారవుతూ ఉన్నాం, ద్వికిరీటధారిగా తయారవుతూ ఉన్నాం. ఈ సమయ తుమ్ స్వదర్శన్ చక్రధారి బంతే హో. ఈ సమయంలో మనం స్వదర్శన చక్రధారిగా తయారవుతూ ఉన్నాం. తుమ్ జాన్తే హో హమ్ 84 జన్म लेते हैं. बेहद के बाप से बेहद का सुख, हद के बाप से हद का सुख मिलता है. ఇప్పుడు మనం తెలుసుకున్నాము, మనం బేహద్ తండ్రి నుండి బేహద్ సుఖం, హద్దు తండ్రి నుండి హద్దు సుఖం పొందుతూ ఉన్నాము అని. సత్యుగ్ హే బ్రహ్మా కా దిన్, కలియుగ్ హే బ్రహ్మా కి రాత్. మరి సత్యయుగము అంటే బ్రహ్మ పగలు, కలియుగం అంటే బ్రహ్మ రాత్రి అంటున్నారు. ప్రజాపితా भी जरूर यहाँ होगा. शिव बाबा की संतान तो सब है. फिर ब्रह्मा द्वारा ब्राह्मण और ब्राह्मणियां रचते हैं, नहीं तो इतने बच्चे कैसे अडॉप्ट होंगे. మరి మనం అందరం కూడా ఎవరము అంటే శివ్ బాబా యొక్క సంతానం, బ్రాహ్మణీలం ఉన్నాం. మరి ఇంతమంది పిల్లల్ని బాబా ఎలా అడాప్ట్ చేసుకుంటారు? శివ్ బాబా బ్రహ్మ ద్వారా అడాప్ట్ కర్తే హే. బాప్ కేతే హే మేరే తో తుమ్ హీ హో. శివ్ బాబా బ్రహ్మ ద్వారా అడాప్ట్ చేసుకుంటారు, మనం అందరం కూడా బాబా వారిమే. అబ్ తుమ్కో నయా జనం మిల్తా హే. दाड़े की प्रॉपर्टी तुमको मिलती है. విశ్వకి రాజాయి మిలేగి బ్రహ్మ ద్వారా. ఇప్పుడు మనందరికీ కొత్త జన్మ లభిస్తుంది. శివ్ బాబా యొక్క ప్రాపర్టీకి మనం అధికారులం, వారసత్వం లభిస్తుంది. త్రూ ब्रह्मा को सूक्ष्म वतन में दिखाया है, परंतु वहां कैसे मिलेंगे? बाबा को जरूर रथ चाहिए मुरली चलाने के लिए. మరి బ్రహ్మా బాబాను సూక్ష్మ వతనంలో చూపించారు. అక్కడెలా కలుస్తారు, అక్కడెలా ఇస్తారు అంటే మరి ఇక్కడికి సాకార వతనంలో శివ్ బాబా బ్రహ్మా బాబా యొక్క శరీరంలో వస్తారు. బ్రహ్మా బాబా యొక్క సంపూర్ణ స్వరూపాన్ని సూక్ష్మవతనంలో చూపించారు. गीता है भारत का नंबर 1 शास्त्र. बाकी सब शास्त्र है बच्चे. पहले है देवताओं की बिरादरी, फिर क्षत्रियों की. जो भी धर्म स्थापन करते हैं वह पहले सतो रजो तमो में आते हैं. ఇంకా ఏ ధర్మం యొక్క స్థాపన చేస్తారో, ఏ ధర్మమైనా ముందు సతో రజో తమో ఇలా ఈ స్టేజెస్లోకి రావాల్సిందే. जैसे क्राइस्ट आया वह पहले पवित्रता. जब तक कोई विकर्म ना हो तो दंड मिल न सके. ఎప్పటి వరకైతే ఏ వికర్మ జరగదో ఇంకా ఎలాంటి శిక్ష కూడా లభించదు కదా. सतयुग में पवित्र आत्मा आएगी, वहां माया ही नहीं तो दुख भी नहीं. సత్యుగంలో అయితే పవిత్రమైనటువంటి ఆత్మలే వస్తారు, అక్కడ మాయ లేదు అంటే దుఃఖం కూడా లేదు. हमारे विकर्म तब शुरू होते हैं जब वाम मार्ग में जाते हैं. మన యొక్క వికర్మలు కూడా ఎప్పుడు మొదలవుతాయి అంటే వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు. यह समझने की बातें है. వికర్మాజీత్ సంవత్ भी है, फिर है వికర్మీ సంవత్. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. వికర్మాజీత్ సంవత్సరం అని కూడా అంటూ ఉంటారు, ఆ తర్వాత వికర్మీ సంవత్సరం. కదాయే తో బహుత్ హే, మోహజీత్ రాజా కి కదా. మోహజీత్ హే లక్ష్మీనారాయణ, వహ్ హే రామ్ రాజ్. మరి కథలైతే చాలా ఉన్నాయి. మోహజీత్ రాజుల యొక్క కథ. మోహజీత్ ఎవరు అంటే లక్ష్మీనారాయణులు. వహ్ హే రామ్ రాజ్, అభి హే రావణ్ రాజ్. ఇదేమో రావణ రాజ్యం, సత్యుగమేమో రామరాజ్యం. रावण को जलाते हैं. आधा कल्प राम राज्य, फिर आधा कल्प के बाद रावण राज्य होता है.
ఇంకా రావణుణ్ణి తగలబెడుతూ ఉంటారు. అరకల్పం రామరాజ్యం, అరకల్పం రావణ రాజ్యం నడుస్తూ ఉంటాయి. ఈ స్వదర్శన్ చక్రకు తుమ్ జాన్తే హో, తుమ్ సబ్ గాడ్ ఫాదర్లీ చిల్డ్రన్ హో. మరి ఈ స్వదర్శన చక్రం గురించి మనమే తెలుసుకుంటూ ఉన్నాం. మనం ఎవరము అంటే గాడ్ ఫాదర్లీ చిల్డ్రన్ ఉన్నాం. डायरेक्ट बाप ने ब्रह्मा द्वारा अडॉप्ट किया है, इसलिए तुमको सिकीलदे बच्चे कहते हैं. డైరెక్ట్ శివ్ బాబా బ్రహ్మ తను ద్వారా మనందరినీ అడాప్ట్ చేసుకున్నారు. అందుకే ఏమంటున్నాము అంటే సికిలదే పిల్లలు, అల్లారు ముద్దు పిల్లలు అని అంటూ ఉన్నాం. అచ్చా, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया बाबा, वाह बाबा, वाह बाबा ही मेरा संसार. धारणा कोसम फर्स्ट पॉइंट ఉంది. आत्मा रूपी दीपक को सदा जागृत रखने के लिए याद का गुरुत डालते रहना है. ఆత్మా రూపీ దీపాన్ని సదా వెలుగుతూ ఉండేలా ఉంచడం కోసం జ్ఞాపకం అనే చమురు వేస్తూ ఉండాలి. జ్ఞాపకం అనేటువంటి చమురు వేస్తూ ఉండాలి. याद से आत्मा को सतो प्रधान बनाना है. బాబా యొక్క జ్ఞాపకంతో ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. బాబా యొక్క జ్ఞాపకంతో ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఉంది. సదా జ్ఞాన్ సోజరే మే रहना है, बेहद नाटक को बुद्धि में रख స్వదర్శన్ చక్రధారి బన్నా है. ఎల్లప్పుడూ జ్ఞానం అనే వెలుగులో ఉండాలి. బేహద్ నాటకాన్ని బుద్ధిలో గుర్తుంచుకొని స్వదర్శన చక్రధారిగా తయారవ్వాలి. బేహద్ నాటకాన్ని సదా బుద్ధిలో గుర్తుంచుకొని స్వదర్శన చక్రధారిగా తయారవ్వాలి. वरदान ఉంది. व्यर्थ संकल्पों के तेज बहाव को सेकंड में स्टॉप कर निर्विकल्प स्थिति बनाने वाले శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. వ్యర్థ సంకల్పాల యొక్క వేగ ప్రవాహాన్ని ఒక్క సెకండ్లో ఆపేసి నిర్వికల్ప స్థితిని తయారు చేసుకునేవారు శ్రేష్టమైన భాగ్యవాన్గా కండు. यदि कोई भी गलती हो जाती है तो गलती होने के बाद क्यों, क्या, कैसे, ऐसे नहीं वैसे यह सोचने में समय नहीं गवाओ. ఏదైనా పొరపాటు జరిగినట్లయితే ఇదెందుకు, ఇలా, అలా, ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు కాదు. ఇవన్నీ ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవద్దు అంటున్నారు. जितना समय सोचने स्वरूप बनते हो उतना दाग के ऊपर दाग लगाते हो. ఎంతైతే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచన స్వరూపులుగా అవుతారో అంత బాబా అంటున్నారు మరక మీద మరక ఏర్పడుతూ ఉంటుంది అని. पेपर का टाइम कम होता है लेकिन व्यर्थ सोचने का संस्कार पेपर के टाइम को बढ़ा देता है. బాబా అంటున్నారు పేపర్ యొక్క సమయం తగ్గిపోతుంది. ఇలా వ్యర్థం ఆలోచించేటువంటి సంస్కారం ఏం చేస్తుంది, పేపర్ యొక్క సమయాన్ని ఇంకా ఇంకా పెంచేస్తుంది. इसलिए व्यर्थ संकल्पों के तेज बहाव को परिवर्तन शक्ति द्वारा सेकंड में स्टॉप कर दो तो निर्विकल्प स्थिति बन जाए. కాబట్టి వ్యర్థ సంకల్పాల యొక్క వేగమైనటువంటి ప్రవాహాన్ని పరివర్తన శక్తి ద్వారా ఒక్క సెకండ్లో స్టాప్ చేయాలి. అప్పుడే నిర్వికల్ప స్థితి తయారవుతుంది. जब यह संस्कार इमर्ज हो तब कहेंगे భాగ్యవాన్ ఆత్మ. ఎప్పుడైతే ఈ సంస్కారం ఇమర్జ్ అవుతుందో అప్పుడే అంటారు భాగ్యవాన్ ఆత్మలు అని. स्लोगन ఉంది. खुशी के खजाने से संपन्न बनो तो दूसरे सब खजाने स्वतः आ जाएंगे. సంతోషం యొక్క ఖజానాలతో సంపన్నంగా అవ్వాలి,
అప్పుడే మిగతా అన్ని ఖజానాలు కూడా స్వతహాగానే వచ్చేస్తాయి అని అంటున్నారు. ఈరోజటి స్వమానము: నేను శ్రేష్టమైన భాగ్యవాన్ ఆత్మను. నేను శ్రేష్టమైన భాగ్యవాన్ ఆత్మను. ఓం శాంతి.